రాష్ట్రాలకు ఇచ్చేది 4% అంటారు. ఆ 4%లో మళ్ళీ 0.5%కు అంశాల అధ్యక్ష. పేరేంది? షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ రిఫార్మ్స్. మేము అనుకునేది మీరు అమలు చేస్తే మీకు ఆ 0.5% ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఎస్ సార్. ఏం రిఫార్మ్ అది? పవర్ రిఫార్మ్స్కు లంకే. ఆ ఇచ్చిన 4% అన్న కరెక్ట్ ఇస్తారా? ఇయ్యరు. అంటే ఓన్లీ 3.5% ఇప్పుడు రాష్ట్రాలకు ఉన్నది. ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి ఎలక్ట్రిక్ రిఫార్మ్స్, ఆ ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మిగిలిన 0.5% వస్తాం, లేకపోతే ఇయ్యం. 0.5% అంటే ఏంటి అధ్యక్ష? ఆల్మోస్ట్ 5,000 కోట్లకు సమానం. 5,000కి సమ్ చేంజ్ ఉంటుంది అధ్యక్ష. అంటే ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ కనుక మనం ఇంప్లిమెంట్ చేయకపోతే అవి దారుణంగా ఉంటాయి అధ్యక్ష. ఆ రిఫార్మ్స్ ఎంత ఘోరం అంటే, ఆ రిఫార్మ్ పేరిట చెప్పబడే ఒక విచిత్రమైనటువంటి విన్యాసం. రెన్యూవబుల్ ఎనర్జీ కంపల్సరీ వాడాలి. గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంది, రేడియేషన్ తగ్గాలి, అందరికి తెలుసు. దాని పేరు పెట్టి ఆ వంకతోని ఎవరో మా తాబేదారులు పెడతారు. మీ దగ్గర రెన్యూవబుల్ ఎనర్జీ ఉన్నా అంటే మన నాగార్జున సాగర్లో, మన శ్రీశైలంలో, మన పవర్ హౌస్ల ద్వారా మనకు హైడల్ పవర్ ఉన్నా దాన్ని బంద్ చేసి వాళ్ళు పెట్టేది కొనన్నట్టు అధ్యక్ష. కొనకపోతే ఫైన్ విధిస్తాం. ఇది రిఫార్మ్. ఇది గ్రీన్ పవర్ కాదు, మాది మేము పెట్టేది గ్రీన్ పవర్, మా తాబేదారులు పెట్టేది. అది తీసుకోవాలి, ఇది బంద్ చేయాలి. రిఫార్మ్లో ఇంకో భాగం బాధపడి చెప్పవలసి వస్తుంది అధ్యక్ష. ఈ విషయం ఎవరినూ విమర్శ చేయడానికి కాదు, పరిస్థితి సమీక్ష. ఇట్స్ ఎ రివ్యూ ఆన్ ద కరెంట్ అఫైర్స్. తెలంగాణ సరే, మన వ్యవసాయ రంగం దెబ్బతిన్నాం, కుదేలు అయిపోయింది. మన రైతాంగం అంతా దురదృష్టవశాత్తు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలైన. ఏదన్నా చేసి మొండిపట్టు పట్టి ఎంబడబడి దాన్ని స్థిరీకరించాలి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి, వ్యవసాయదారులు వాళ్ళని ఆశ్రయించుకుని ఉండే వృత్తి పనులు దెబ్బతిన్నాయి కాబట్టి అవి రివైవ్ కావాలని చెప్పి కఠినమైన స్థిరమైన పాలసీ తమరు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడే ప్రారంభించారు అధ్యక్ష. మెకనైజేషన్ పెంచడం కానీ, రైతులకు నేరుగా పెట్టుబడి చేయడం కానీ, ఈ ప్రపంచానికే తెలంగాణ బాట చూపించింది అధ్యక్ష. వీ హవ్ షోన్ ద పాత్. ఇది నేను చెప్పడం లేదు, యుఎన్డిపి చెప్పింది, యుఎన్ఓలో ప్రశంసించారు. ఇంత బ్యూటిఫుల్ స్కీమ్ ఎక్కడ లేదని చెప్పి. ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఆఫ్ ఇండియా మిస్టర్ అశోక్ గులాటి, హీ వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ది సిస్టమ్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తలేను అధ్యక్ష, ఇట్స్ ఆన్ రికార్డ్. సో ఆ విధంగా పంట పెట్టుబడి ఇస్తూ ఉన్నాం, ఎకరానికి 10,000 రూపాయలు 2 పంటలకు కలిపి ఫ్రీగా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇండియాలో ఏ ఒక్క స్టేట్ కూడా ఏరు అధ్యక్ష. వాటర్ సెస్ కలెక్ట్ చేస్తారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు వారి కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్తే అప్పుడు ధర్మారెడ్డి గారు ఒక ఆయన కలెక్టర్ ఉండేవాడు అధ్యక్ష. మాట్లాడుతుంటే వారు చెప్పినారు, సార్ ఈ వాటర్ సెస్ బకాయిలు ఉన్నాయి, వాళ్ళు కట్టరు, మనం తీసుకోము, మీరు సెస్ ఎత్తేద్దామని ఆలోచన ఉన్నారని తెలిసింది, ఆ బకాయిలు కూడా మాఫీ చేయండి సార్ దయచేసి అని చెప్తే దాన్ని పరిశీలన చేసి వెంటనే ఫైనాన్స్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి మాట్లాడి పాత బకాయిలు మొత్తం కొన్ని 100 కోట్లు ఉంటే అవి రద్దు చేసి దేర్ ఇస్ నో వాటర్ సెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దేర్ ఇస్ నో పవర్ చార్జ్, 24 hours ఫ్రీ సప్లై టు ఫార్మర్స్. ఎందుకు అధ్యక్ష? మాకేమి కన్ఫ్యూజ్ చేయరాకనా, లేదా పట్టుకోరాకనా, వసూలు చేయరాకనా? చిన్నాభిన్నమైపోయి చితికిపోయినటువంటి తెలంగాణ రైతుల బతుకులు స్థిరపడాలి, మళ్ళీ ఒక ముఖం తెలివి రావాలి, ఒక దరికి రావాలి అనే ఒక స్థిరమైనటువంటి పాలసీ తీసుకొని ప్రయత్నం చేస్తామని ఇప్పుడు కొంత దరికి వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ కూడా పోయి ఇలా ఊళ్ళలో ఇల్లు కట్టుకొని మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టినారు అధ్యక్ష. ఆ దెబ్బతో బ్రహ్మాండంగా భూముల రేట్లు పెరిగిపోయినాయి తెలంగాణలో. ఎక్కడ పోయినా 20 లక్షలు 25 లక్షల లోపల భూమి దొరికే ప్రశ్నే లేదు అధ్యక్ష.
జర్ర రోడ్ పక్కకి ఇటుంటే 50 లక్షలు, స్టేట్ హైవే పక్కకుంటే 2 కోట్లు, 1.5 ఇవాళకి మొక్కాలే. పెరిగిపోయింది. డిస్ట్రెస్ సేల్స్ లేవు. భూమి కావాలని అడిగితే 30 లక్షలు కూడా నేను 40 లక్షలు ఇస్తా అంటుండే. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మనం 1,00,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి తెచ్చినా ఫ్రీ వాటర్ సప్లై ఇస్తూ ఉన్నాం. మన హరీష్ రావు గారు కూడవేలు వాగులో నీళ్ళు వదలాలంటున్నారు, హల్దీ వాగులో నీళ్ళు వదలాలంటున్నారు. చెక్ డ్యాములు కట్టినాం కాబట్టి ఆశపడి ప్రజలు అడుగుతారు, పంటలు ఎండిపోవద్దని అడుగుతారు. అధ్యక్ష, ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మిత్రులు మా శ్రీధర్ బాబు గారు చెప్తారు చిన్న కాళేశ్వరం పని, గతంలో దానికి ఏం అలొకేషన్ లేదు, ఏం లేదు, దాని పెద్ద ఆంధ్ర వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినారు. ఐ కంగ్రాచులేట్ మిస్టర్ శ్రీధర్ బాబు. ఈ మధ్యనే సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా వచ్చిన దానికి, అది అప్రూవ్ అయిపోయింది. అంటే ఎందుకోసం ఇదంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం? తెలంగాణకు నీళ్ళు రావాలి, మరి నీళ్ళు కింద ఉన్నాయి, మన భూభాగం పైన ఉన్నది, మన టెర్రేన్ అట్లుంది. డెఫినెట్గా లిఫ్ట్ చేయాల్సిందే. చిన్న కాళేశ్వరమైనా, పెద్ద కాళేశ్వరమైనా, పాలమూరైనా, సీతారామైనా, ఇంకోటైనా మల్టీ స్టేజ్ లిఫ్ట్ చేసుకొని ఆ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కొన్ని లక్షల ఎకరాలు పారించుకుంటూ వస్తాం అధ్యక్ష. ఇప్పుడిప్పుడు కొద్దిగా తెలంగాణ రైతుల మొక్కలు కొద్దిగా నవ్వు మొక్క వస్తూ ఉంది, కొద్దిగా జరుగుతూ ఉంది. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా కల్తీ విత్తనాల మీద పీడీ యాక్ట్ పెట్టలేదు అధ్యక్ష. వన్ అండ్ ఓన్లీ స్టేట్ పీడీ యాక్ట్ కల్తీ విత్తనాల మీద ఇచ్చిన స్టేట్ తెలంగాణ స్టేట్. కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. బట్టి గారు అన్నట్టు ఇంకా ఎక్కడైనా 1 6 ఉంటే డెఫినెట్గా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా, ఉక్కు పాదంతో వివరించండి ఆ దుర్మార్గులను, కఠినమైన చర్యలు తీసుకోమని కోరుతా ఉన్న అధ్యక్ష. తప్పకుండా సూచన, మంచి సూచన, అది నివారించాల్సిందే, సమూలంగా నిర్మించాల్సిందే, ఆ అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ వ్యవసాయ స్థిరీకరణ జరగాలి అనే దాంట్లో భాగంగా ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. రైతులు ఏంటంటే మేము ఎక్కడ ఉండాలి సార్, మేము రాత్రి ఆడబోయి పెడతామంటే సరే అని చెప్పి 24 hours పవర్ ఇస్తాము. ఆనందంగా ఇప్పుడు మంచిగా పొద్దుట పుట్టిన పంటలు పండిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఈ ఎఫ్ఆర్బిఎంలో 0.5% మీరు మీటర్లు పెడితేనే మీకు ఇస్తాం. నేను చెప్పినా నేను చచ్చినా సరే నేను పెట్టాను చెప్పి. అంటే ఏమవుతుంది అధ్యక్ష, ఇప్పుడు 5 ఏళ్ళకు పెట్టిన అంక్ష అది. 5 ఏళ్ళు ఇంటూ 5,000, 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోతుంది కేంద్రం అవలంబించే దుర్మార్గమైనటువంటి పాలసీ వల్ల. దిస్ ఇస్ ద రియాలిటీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సరిగా మాట్లాడడం చాలా మాట్లాడతారు అధ్యక్ష బయట. ఇది మంచి పద్ధతి అయితే జరుగుతలేదు అధ్యక్ష. జీడిపి 8% నుంచి 6% పడిపోయింది సార్. 5 లక్షల పైచీలకు సంస్థలు, పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యూపీఏ ప్రభుత్వం కంటే చాలా దారుణంగా పడిపోయింది. యూపీఏ ఉన్నప్పుడు ఓన్లీ 4.7% ఉండే, ఇప్పుడు అది 7.11% పోయింది. హంగర్ ఇండెక్స్లో దేశం ఆగమైపోయింది. ఇవన్నీ నేను చెప్తాను అధ్యక్ష, ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101 అధ్యక్ష. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా కింద ఉన్నాం. ఆకలి రాజ్యం అవుతా ఉంది. ఇండివిజువల్ రైట్స్, ప్రజల యొక్క హక్కుల పరిరక్షణలో 85 నుంచి 119 పోయింది ఇండియా ర్యాంకు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 80 నుంచి 131 స్థానానికి పోయింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93 పోయింది అధ్యక్ష. ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, ప్రపంచ స్థాయి సంస్థలు వెలువరించినటువంటి అంకెలు, నా ఫిగర్స్ కావు. ఈ మీద ఈ చక్కదనం ఉంటే దీనిలో బట్టి విక్రమార్క గారు నా మీద పడితే నేనేం చేయాలి అధ్యక్ష? నేను వారిని ఏమి అంటలేను అధ్యక్ష. 100% తమరు చెప్పింది కరెక్ట్. దీనిలో అంతులేని పెరిగింది అధ్యక్ష, బాగా బ్రహ్మాండంగా పెరిగింది. బాజాప్తో చెప్తున్నారు అధ్యక్ష. దానిలో కనీసం కొంత
పద్ధతి అన్న చెప్పేది మనకు ఇప్పుడు అట్లా కాదు. దేశంలో భయంకరంగా పెంచబడుతున్నది ఏంటి అధ్యక్ష? ఇవన్నీ కిందికి పోయినాయి. కోటాను కోట్ల మంది పేదరికంలోకి పోయినారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, జీడిపి తగ్గిపోయింది, పరిశ్రమలు మూతపడ్డాయి. ఆత్మనిర్భర్ అని చెప్తే ఆత్మ లేదు, నిర్భర్ లేదు. ఆత్మ నిబ్బరం కోల్పోతా ఉంది దేశం. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. పెరిగింది ఏదైనా ఉన్నదంటే మత పిచ్చి పెంచుతూ ఉన్నారు. ఆ మత పిచ్చు, ఆ కార్చిచ్చు దహించి వేస్తుంది అధ్యక్ష ఈ దేశాన్ని. నేను ఈ దేశ యువతకు, ఈ దేశంలో ఉన్న బుద్ధిజీవులకు, మేధావులకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది మంచిది కాదు, ఏ రకంగా కూడా మంచిది కాదు, ఏ కోణంలో చూసినా మంచిది కాదు. దేశంలో నెలకొల్పబడ్డ వాతావరణం, దశాబ్దాల తరబడి కొనసాగిన కృషి కుప్ప కూల్తుంది. యువత ఉద్యోగ అవకాశాలు పోతాయి. చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇప్పుడు రైట్ నౌ 20,000 పైచీలకు పిల్లలు ఉక్రెయిన్లో చిక్కుకొని పోయిన భారతీయ పిల్లలు. 20,000 పైచీలకు కళ్ళ ముందర కనబడుతున్న సత్యం అధ్యక్ష. ఎందుకు పోయినా పిల్లలందరూ అంటే ఎంబీబీఎస్ చదువుకోవడానికి పోయింది సార్, మెడిసిన్ చదువుకోవడానికి. మన రాష్ట్రం నుంచి నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్తే మన ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ని వాళ్ళు యాక్టివేట్ చేసి ఎవరు పిల్లలు వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది కదా అధ్యక్ష. ఒక 740 పైచీలకు పిల్లలు మన తెలంగాణ పిల్లలు. ఇందులో 700 పైచీలకు పిల్లలు ఎంబీబీఎస్ చదవడానికి పోయిన పాపం. అక్కడ 20-25 లక్షలు అయిపోతే సార్ ఇక్కడ ₹1 కోటి అడుగుతున్నారు. కాస్ట్లీ ఉన్నది. పేద పిల్లలు ఇది భరించలేని వాళ్ళు పాపం అక్కడ చదువుకుంటామని అడిగిపోయినారు. ఎందుకు పోయినా అంటే ఇక్కడ దిక్కు లేదు కాబట్టి పోయినారు, అవకాశం లేదు కాబట్టి పోయినారు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ పిల్లల యుద్ధం ఇంకా సమసిపోలేదు, అది ఏమవుతుందో తెలియదు. కింద పడి మీద పడి ఇప్పటి వరకు 710 మంది పిల్లలు మనం టికెట్లు భరించి తెచ్చినాం అధ్యక్ష, వాపస్ తెచ్చినాం. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళ చదువు డిస్కంటిన్యూ కావన్నా, ఆగిపోవన్నా, తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులున్నాయా? ఏం జరగాల? తెలంగాణ ప్రభుత్వంగా నేను ప్రకటిస్తా ఉన్న అధ్యక్ష, మేము భారత ప్రభుత్వానికి రాస్తాం. వెంటనే వాళ్ళ చదువులకు ఎంత ఖర్చు అయినా మేము భరించి ఇక్కడ చదివిస్తాం వాళ్ళని. వాళ్ళు డిస్కంటిన్యూ కాకుండా, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకుండా నేను చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడనే, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, నేను మనవి చేస్తాను. వెంటనే రాయండి. ప్లీజ్ రైట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ, వీఆర్ రెడీ. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద కూడా కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు ఎవరు పొమ్మన్నారు? ఆ పిల్లోడు ఒకరు పాపం నవీన్ అని ఒక పిల్లగాడు చనిపోయాడు బెంగళూరు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే తిన్నదరగకపోయారు అని మాట్లాడతారు. తిన్నదరగక ఉక్రెయిన్ పోతారా అధ్యక్ష? అరే పిల్లలు పోయిరు పాపం, దిక్కులేకి గరీబ్ గారు పోయిరు, చదువుకుంటామని పోయిరు. వాళ్ళ మీద మాట్లాడవలసిన పద్ధతేనా? ఇగో ఇది. దీని మీద మాట్లాడితే మీరు దేశద్రోహులు. అరే ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? ఇటువంటి పెడదూరంలు ఇవి ఎందుకు దారితీస్తాయి? దయచేసి నేను తమరికి, తమరి ద్వారా గౌరవ సభ్యులకు, సభ ద్వారా ప్రజానీకానికి కూడా మనవి చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిజైరబుల్ సినేరియో, నాట్ ఎట్ ఆల్. ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. ఇది ఇట్లా కంటిన్యూ కానిస్తే దేశానికి చాలా ప్రమాదం వస్తుంది. ఉన్న ఉపాధి పోతుంది, ఉద్యోగాలు పోతాయి, అవకాశాలు పోతాయి, పెట్టుబడులు రావు. ఒక భయానకమైన పరిస్థితి వస్తుంది డెఫినెట్లీ. ఒక పక్క వస్తూనే ఉన్నాయి. దేశంలో ఏం పెరుగుతుంది అధ్యక్ష? మతోన్మాదం, మూకదాడులు. మేము నలుగురం ఎక్కున్నామని ఇక ఇద్దరు నలుగురు కొట్టుడేనా మీదవాడు? ధర్మం అవుతుందా? అది పద్ధత? దేశాన్ని నడిపే విధానమా? ఈ విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎందుకు ఇదంతానే మనవి చేయాల్సి వస్తుందంటే, ఇంతకుముందే మిత్రులు ఆరూరు రమేష్ గారు చెప్పినారు, తెలంగాణ వచుడు దెబ్బపెట్టి మా 7 మండలాలు గుంజుకున్నారు, మా సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు,
మాకు అన్యాయం చేసిననే మాట వచ్చింది. ఉన్న సింగరేణిని కూడా ఇప్పుడు కథం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. పట్టి గారు కూడా ఆవేదన వెలిపించారు. మొత్తం ప్రతికూలమే అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు, సెంట్రల్ గ్రాంట్ మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ 1,60,000 కోట్లు ఉంటే వచ్చింది 70,000 కోట్లు. సెంట్రల్ గ్రాంట్స్ వస్తలేవు, కట్ చేస్తూ ఉన్నారు. పూర్తి వ్యతిరేకమైనటువంటి వివక్షపూరితమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అధ్యక్ష.